క్రౌడ్‌లో జరిగే ఇన్సిడెంట్‌ల గురించి. ఇది లీగాలిటీలో యాక్సిడెంట్ కింద, ఇన్సిడెంట్ కింద, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగే సంఘటనల గురించని మాట్లాడుతూ ఉంటాం. ఒక హీరో మూవీ మనం ఎప్పుడు చూస్తాం? మనకి ఇష్టం కాబట్టి చూస్తాం. దానివల్ల మనకు ఆనందం, హ్యాపీ. చూసాం, ఫస్ట్ డే చూసామన్న రెగ్యులర్‌గా చూసే మూవీ కంటే ఆ రోజు చూడడం వల్ల ఎక్కువ హ్యాపీనెస్ ఉంటది. పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు అసలా ఆయన పొలిటికల్‌గా, రాజకీయ నాయకుడిగా కంటే కూడా ప్రజాసేవకుడిగా ఎక్కువ కనిపిస్తున్నారు. ఒక దేవుడిని మనం నమ్ముతున్నామంటే వాళ్ళు ఎంతో కాపాడతారు. కానీ మన ప్రయత్నాలు మనం సేఫ్ సైడ్‌లో చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. హిందూ మతంలో గోవుల్ని చాలా రెస్పెక్ట్‌గా కోటి దేవతలతోటి పోల్చుతాం మనం యాక్చువల్‌గా. సో, అవి మనకి యాక్చువల్‌గా 1250 గోశాలలు మాత్రమే ఉన్నాయట. వాటిని పొలిటికల్ టైమ్ విత్ అడ్వకేట్ రమ్య. మనం ఈ వీడియోస్లో రెగ్యులర్గా మాట్లాడుకునేది సమాజంలో జరిగే ఇన్సిడెంట్లు, దానికి రెవల్యూటివ్గా గవర్నమెంట్ యొక్క పనులు, వాళ్ళు చేసే విధానాల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. ఇక్కడ ఈ వీడియోలో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలనుకుంటున్న మెయిన్ టాపిక్ ఏంటంటే క్రౌడ్‌లో జరిగే ఇన్సిడెంట్ల గురించి. ఇది లీగాలిటీలో యాక్సిడెంట్ కింద, ఇన్సిడెంట్ కింద, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగే సంఘటనల గురించని మాట్లాడుతూ ఉంటాం. వీటి యొక్క పనిష్మెంట్స్ కూడా కొంత తక్కువగానే ఉంటాయి. ఎందుకంటే అది ఎవరు జరగాలి అని ఎక్స్‌పెక్ట్ చేయరు. జరగకుండా ఉండడానికి కావాల్సిన అన్ని రకాల ఫెసిలిటీస్ తీసుకోవడం కూడా జరుగుతూ ఉంటది. రీసెంట్ కాలంలో మనం చూస్తున్నవి ఈ ఈ పాయింట్స్ ఎక్కువగా కనిపించినాయి. 2024, 25లో కూడా ఇది కంటిన్యూ అయింది. ఎందుకంటే మనం అల్లు అర్జున్ గారి టాపిక్ తీసుకుంటే మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ డేనే వెళ్ళాలి అనుకునే అభిమానం ఏదైతే ఉందో, ఒక హీరో మూవీ మనం ఎప్పుడు చూస్తాం? మనకి ఇష్టం కాబట్టి చూస్తాం. దానివల్ల మనకు ఆనందం, హ్యాపీ. చూసాం, ఫస్ట్ డే చూసామన్న రెగ్యులర్‌గా చూసే మూవీ కంటే ఆ రోజు చూడడం వల్ల ఎక్కువ హ్యాపీనెస్ ఉంటది. బావుంది, చూసాం, వచ్చేసాం, బావుంటే హ్యాపీ. ఇన్ కేస్ ఇలాంటివి ఏదైనా జరిగితే కాదు, జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అట్లాంటి మూవీస్ హిట్ అయి ఉన్నప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. సో, ఆ టైంలో సేఫ్ సైడ్‌లో ఉండాల్సిన బాధ్యత మనది. మోర్ దాన్ 50% మనది, మన బాధ్యత. రిమైనింగ్ అన్నీ ఎవరు థియేటర్ వాళ్ళు కొంత సేఫ్టీ సైడ్ చూడడం, పోలీస్ డిపార్ట్మెంట్ చూడడం, వచ్చిన వీఐపీలు ఎవరైతే ఉంటారో హీరోస్ కానీ వాళ్ళు కానీ వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉండడం. ఈ ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ఇవన్నీ కూడా క్లబ్ చేసి లీగాలిటీ మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. ఈ క్రౌడ్‌కి సంబంధించి చాలా సందర్భాల్లో అపశృతులు జరిగినవి ఎక్కువ ఉన్నాయి. ఈ హీరో గారికి సంబంధించిన ఇన్సిడెంట్‌లో కొంత గవర్నమెంటు ఎక్కువ థింక్ చేసి ఏం చేయాలనే దాని మీద కొంత లీగాలిటీని గట్టిగా ఇది చేయడం వల్ల ఆ ఇన్సిడెంట్ కొంత జనాలకి అవేర్‌నెస్ వచ్చింది. అక్కడ ఆ టాపిక్ వేరు అనుకుంటే వెంటనే జరిగిన ఇన్సిడెంట్ తిరుపతికి సంబంధించి. వైకుంఠ ఏకాదశి అనేది సంవత్సరానికి ఒకసారి కంపల్సరీ వస్తది. దాని మీనింగ్ ఏంటి? ఒకసారి ఉత్తర ద్వారం ద్వారా వెళ్ళి విష్ణుమూర్తి దర్శనం, వెంకటేశ్వర స్వామి దర్శనం అవతారాలకు సంబంధించి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం వల్ల పుణ్యం, కోటి జన్మల పుణ్యం, పాపాలన్నీ పోతే ఒకసారి వెళ్తే ఎన్నో సంవత్సరాలు వెళ్ళినట్లు ఎంతో బెనిఫిట్ ఉన్న ఒక హిందూ మతానికి సంబంధించిన వ్యక్తులందరూ నమ్మే ఒక పవిత్రమైన రోజు. ఒక సంవత్సరం వెళ్ళాం, 2 సంవత్సరాలు వెళ్ళాం, 3 సంవత్సరాలు వెళ్ళాం, 10 సంవత్సరాలు వెళ్ళాం, ఓ సంవత్సరం వెళ్ళడం కుదరలేదు. ఎందుకు అట్లా అంత క్రౌడ్ తోటి, టోకెన్ సిస్టమ్ తోటి వెళ్ళి కంపల్సరీగా చూడాలి అనే అంత ఉంటే ఇట్లా అపశృతులు జరిగినప్పుడు ఆ మతం మీద కానీ, ఆ కల్చర్ మీద కానీ కొంత క్వెషన్ మార్కులు రేజ్ అయిపోతూ ఉంటాయి. ఎందుకు అంత మూర్ఖత్వంగా వెళ్ళారు అని. ఎందుకంటే ఒక హీరోకి సంబంధించిన ఇన్సిడెంట్లు అలా అన్నప్పుడు దేవుడి విషయం కూడా అంతే. దేవుడి విషయంలో అట్లా వెళ్తున్నప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాలిగా. మనం వెళుతున్నది ఎందుకు? పుణ్యం కోసం, ప్రశాంతత కోసం, రిలాక్సేషన్‌కి. ఇన్ని రకాలు వెళ్తున్నప్పుడు మనం జాగ్రత్తలో ఉండకపోతే ఎంతమంది పోలీసులైనా, ఎంత గవర్నమెంట్ అయినా, ఎంత దేవాదాయ శాఖ అయినా అంతమంది పెట్టినా కూడా మనం చేసే హడావుడి ఒకటి ఉంటుంది చూసారా? ఆ హడావుడికి జరిగే ఇన్సిడెంట్‌లకి మనం ఎవరినైతే ఇష్టపడుతున్నామో ఆ వ్యక్తి మీద చాలా ఎఫెక్ట్ పడతది. మనం ఏ ఏ దేవుడి కోసం వెళ్ళి అక్కడ నుంచున్నామో ఆ దేవుడి మీద ఎఫెక్ట్ పడతది. కొన్ని సందర్భాల్లో ఇలాంటివి జరగకుండా ఉండాలని మొత్తం ఆపేశారనుకోండి, ఏం చేస్తారు? ఆ వైకుంఠ ద్వార దర్శనం అనేదే ఉండదు. రిస్క్ ఎవరు తీసుకుంటారు? మనం జాగ్రత్తలో ఉండకపోతే ఇన్సిడెంట్లు జరిగినప్పుడల్లా ఎవరిని తిడతారు? ఫస్ట్ గవర్నమెంట్ తిడతారు. తర్వాత ఆ దేవాదాయ శాఖ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని తిడతారు. ఆ తర్వాత తిట్టేది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని. ఇది ఒక్కటేనా పని? చాలా పనులుంటాయి. సో, కాబట్టి క్రౌడ్‌తో వెళ్ళే పనులు ఏదైతే ఉంటాయో ముందు వెళ్ళకుండా అవాయిడ్ చేయడానికి చూడండి. వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే మీ జాగ్రత్తలో మీరు ఉండడం చాలా ఇంపార్టెంట్.
ఈ విషయం మీద ఇమీడియట్గా స్పందించిన వ్యక్తులు అదే మేబీ ఇంకో గవర్నమెంట్లో ఉంటే పెద్దగా అంత రెస్పాండ్ అవ్వరు, ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఊరుకుంటారు. మనకేంటంటే బాబు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు అసలు ఆయన పొలిటికల్గా రాజకీయ నాయకుడిగా కంటే కూడా ప్రజాసేవకుడిగా ఎక్కువ కనిపిస్తున్నారు. ఇంకా రాజకీయాలు ఆయనకు అలవాటు అవ్వాలేమో అని జనాలు అనుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇంకా కన్నింగ్నెస్ రాలేదు, ఫెయిర్. అసలు మీరు ఆ ఫొటోస్ అవన్నీ చూస్తే ఆయన వెళ్ళిపోయి కాళ్ళ మీద కూర్చొని మరీ వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భాలు. ప్రజానాయకుడు అనటానికి ఇది ఒక సీరియస్ ఎగ్జాంపుల్, ఆయన ఒక ఎగ్జాంపుల్ అని అనుకోవాలి. ఎందుకంటే రాజకీయ నాయకులు వెళ్ళటం అనేది మొక్కుబడిగా వెళ్ళటం వేరు, ఒక ఇష్టంగా ప్రేమగా రెస్పాన్సిబుల్గా వెళ్ళటం ఉంది చూసారా. నిజంగా హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. మిమ్మల్ని ఒక ఆదర్శంగా తీసుకొని మిగతా రాజకీయ నాయకులు కూడా చేంజ్ అవుతూ ప్రజానాయకుల కింద కన్వర్ట్ అయితే బాగుంటుందనేది నా ఉద్దేశం. నెక్స్ట్ అక్కడ వచ్చిన స్టేట్మెంట్స్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్ట్రాంగ్గా ఉండి ఆ డిఎస్పీ రేంజ్ వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఎందుకంటే కంట్రోల్ చేయాల్సిన వాళ్ళు, మిగతా వ్యక్తులు కంట్రోల్ చేసినా వెనకపోవచ్చు. డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఆ తిరుపతికి సంబంధించి పైన ఎగువ కొండ దగ్గర కానీ కింద కానీ ప్రాపర్గా వాళ్ళు యాక్షన్స్ తీసుకోవట్లేదు అనేది ఎప్పటి నుంచో మనం వింటున్నాం. స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు కానీ, రాజకీయ నాయకులు స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు కానీ. ఎందుకంటే పూర్వ గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళు కొంత ఆ పద్ధతులు అలవాటు అయిపోవడం, వాటిని వెంటనే మార్చడం కుదరదు చాలా సందర్భాల్లో. సిచ్యుయేషన్కి బట్టి తగ్గించుకొని మార్పించుకుంటూ వెళ్తూ ఉండాలి. సో ఇలా వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్కి సంబంధించి వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయన చేస్తున్న ప్రాసెస్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటే, ఎందుకంటే ప్రజలు ఉత్సాహంగా అత్యుత్సాహంగా ఉంటారు కాబట్టి వాళ్ళని కొంత కంట్రోల్ చేసుకుంటూ వెళ్తే ప్రాపర్గా అయిపోయేదేమో. ఈ రోజున అక్కడ సంఘటన జరిగిందని వరల్డ్ వైజ్గా అందరం న్యూస్, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి తిరుపతికి సంబంధించిన ఇన్సిడెంట్ అంటే వరల్డ్ వైజ్ చూస్తారు ఆ న్యూస్ని. అలాంటి సందర్భాల్లో ఇంకెక్కువ రెస్పాన్సిబిలిటీగా ఉంటే బాగుండేది అని అందరినీ ఆయన అనటం బాగుంది. కానీ వెంటనే మనకు ఆపోజిట్ నుండి వచ్చే పరిస్థితి ఏంటంటే, మీరే గవర్నమెంట్ మీరే అంటున్నారు అంటే అసలు అనకపోతే మీరేమో అనలేదంటారు. ఆయన స్పందించడం ఒక సామాన్య వ్యక్తిగా స్పందిస్తున్నారు, ఒక ప్రజానాయకుడి కింద స్పందిస్తున్నప్పుడు గవర్నమెంట్ మీదే కదా అనటానికి ఆయన స్టేజ్లో లేని పని అది. ఎందుకంటే డిప్యూటీ సీఎం రేంజ్లో ఆయన ఆ డిప్యూటీ సీఎం రేంజ్తో పాటు మనకి పంచాయతీరాజ్కి సంబంధించి రూట్స్ నుంచి వెళ్తున్న వ్యక్తి. మేబీ ఆయన హోమ్ మినిస్టర్ అయ్యి ఉంటే మాట్లాడాల్సిన సందర్భం. కానీ ఒక సామాన్య వ్యక్తిగా, నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తిగా, ప్రజానాయకుడిగా ఆయన ప్రతి ఇన్సిడెంట్లోనూ ఆయన స్పందిస్తున్నారు, వెళ్తున్నారు, ప్రజల్ని క్షమించమని అడుగుతున్నారు. ఆయన చేయాల్సిన పనంతా 100% చేస్తున్నారు. ఆయన కొంతమందికి రిప్రజెంటేటివ్ లాగా కూడా కనిపిస్తున్నారు. ఇక ఆపోజిట్ వ్యక్తులు వచ్చేసరికి అప్పుడే వేరే మీటింగ్లు ఎందుకు పెట్టారు, వైకుంఠ ఏకాదశి ఉందని తెలియదా, అలా ఇలా జరుగుతాయని ఎందుకు అనుకుంటాం, ఎవడం అనుకోం కదా. సో పోలీస్ డిపార్ట్మెంట్ని అటు ఎందుకు స్ప్లిట్ చేశారు, ఇటు స్ప్లిట్ చేశారంటే అనటానికి ఏమన్నా ఉంటాయి. ప్రాక్టికల్గా చేసేటప్పుడు పనులు చేయాల్సినప్పుడు ఎవరో చేయలేదు, ఇప్పుడు వచ్చి అపోజిషన్లో కూర్చొని మాట్లాడతాము అంటే కొంత రీథింక్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని పరిపాలించే టైంలో చిన్న మిస్టేక్స్ జరగకుండా ప్రతిసారి వాళ్ళు ఉంటారు. వాళ్ళకేం ఒక ఇంట్లో పని కాదు, ఒక ఏరియా పని కాదు, స్టేట్ మొత్తానికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు రెస్పాన్సిబుల్గా ఉంటేనే బాగుంటుంది, అందులో ముఖ్యంగా ప్రజలు. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన నెక్స్ట్ టాపిక్ కుంభమేళా గురించి. మేబీ మన తెలుగు ప్రజలు ఎవరైనా అక్కడికి వెళ్తారు, ఖచ్చితంగా వెళ్తారు. సో చాలా జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ అక్కడేవో ఇన్సిడెంట్లు అయిపోయినాయి, మళ్ళీ అక్కడేదో అయ్యిందనే ఇబ్బందులు రాకుండా, ఒక దేవుణ్ణి మనం నమ్ముతున్నామంటే వాళ్ళు ఎంతో కాపాడతారు, కానీ మన ప్రయత్నాలు మనం సేఫ్ సైడ్లో చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి మాట్లాడాల్సింది, ఇప్పుడు సంక్రాంతికి సంబంధించి మన తెలంగాణ రాష్ట్రాల నుంచి వేరే రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ఆంధ్రాకి వెళ్తున్న సందర్భాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ క్రౌడ్ ఏదైతే ఉందో ఆల్రెడీ 1-2 డేస్ నుంచి కూడా మనకి బిహెచ్ఎల్ నుంచి కూడా వనస్థలిపురం, ఎల్బీ నగర్ దాటేంత వరకు విపరీతమైన ట్రాఫిక్, టోల్ గేట్ల దగ్గర వెహికల్స్ అన్నీ ఆగిపోతున్నాయి. ఎందుకంటే సరదాగా సంతోషంగా అందరం అక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్తున్నాం. అక్కడ పద్ధతులు అనేవి ఇప్పుడివి కాదండి, ఎన్నో ఏళ్ల నుంచి ఆ పద్ధతులు. ఈచ్ స్టేట్లో ఒక్కొక్క కల్చర్ ఉంటుంది. ఆ కల్చర్ని బట్టి ఆంధ్రాలో సంక్రాంతి అనేది బాగా స్పెషల్ పండుగ. అవే పద్ధతులు స్టిల్ ఇప్పటికీ నడుస్తున్నాయి. కాకపోతే సోషల్ మీడియాలో అక్కడ జరుగుతున్న పండుగలకి సంబంధించినవి అన్ని రెగ్యులర్గా చూస్తూ ఉండడం వల్ల ఈ జనరేషన్ జనాలకు కూడా బాగా అట్రాక్షన్గా అనిపించి ప్రతి ఒక్కళ్ళు వెళ్తున్నారు. ఒకప్పుడు ఓ పండగ, ఒక అకేషనో, ఒక ఇదో అంటే క్రౌడ్ కొంతవరకే ఉండేది. ఇప్పుడు ప్రతి సాటర్డే సండే వచ్చిందంటే మీకు ప్రతి చోట క్రౌడ్ ఫుల్గానే ఉంటుంది, ఏ ప్లేస్కి వెళ్ళినా జనాలు ఉంటారు. సో ఇలాంటి సందర్భాల్లో ఇంత క్రౌడ్లో వెళ్తున్నప్పుడు దయచేసి మీ జాగ్రత్తలో మీరు ఉండండి. ఎందుకంటే
గవర్నమెంట్ చేయగలిగేంత చేస్తూనే ఉంటారు. మిగతా ప్రాసెస్‌ల్లో కూడా మన జాగ్రత్తలో మనం ఉండడం అనేది మంచి మంచి ఉద్దేశం. ఎందుకంటే క్రౌడ్ ఎక్కడైతే ఉంటదో మనం అవసరమా? కాదా? అభిమానం ఎంతవరకో అంతవరకే. దేవుడి మీద భక్తి ఎంతవరకో అంతవరకే. మన జాగ్రత్తలో మనం ఉండాలి. మనం మెయిన్ ఇంపార్టెంట్ ఇవ్వాల్సింది మన కుటుంబ సభ్యులకి. అలా కుటుంబ సభ్యులకి ఇంపార్టెన్స్ ఇచ్చామంటే మనం ఎవరినైతే ఇష్టపడుతున్నామో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, వాళ్ళని అవమానించకుండా, వాళ్ళు టెన్షన్ పడకుండా చేసిన వ్యక్తులం అవుతాం. సో, క్రౌడ్‌లో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాల్సిన ఇంకొక టాపిక్ అండి. పిఠాపురంలో మొన్న జరిగిన మీటింగ్‌కి సంబంధించి. హిందూ మతంలో గోవుల్ని చాలా రెస్పెక్ట్‌గా కోటి దేవతలతోటి పోల్చుతాం మనం యాక్చువల్‌గా. సో, అవి మనకి యాక్చువల్‌గా 1250 గోశాలలు మాత్రమే ఉన్నాయట. వాటిని 20,000 గోశాలలు కింద ఆంధ్ర సరౌండింగ్స్‌లో గోవులకి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది చాలా మంచి విషయం అండి. నిజంగా ఆ వాల్యూ తెలుసుకోగలిగితే జనాలు, ఆ రూట్స్ కాజ్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మంచి పనులు రేపొద్దుట అప్పర్ హ్యాండ్‌లో చాలా మంచి రిజల్ట్ వస్తాయి. అవి మ్యాక్సిమం చాలామందికి తెలియకపోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారి స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఏదైతే ఉందో అది రేపొద్దుట రాజకీయ నాయకుల మధ్య, ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్న పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఎవ్వరిని వదలటలేదు. అందరితోనూ ఆయన సీరియస్‌గానే మాట్లాడుతున్నారు. ఎవరు పని చేయకపోయినా వాళ్ళని ఊరుకోవట్ల. సో, ఇలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు అతన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత చాలా ఎక్కువ వస్తదండి. ఎందుకంటే వెనకేం జరుగుతాయో తెలీదు. అలాగే 2, 3 సార్లు మనం చూసాము. ఆయనకి ఆల్రెడీ ప్రాణహాని ఉంది. చాలా సందర్భాల్లో అటాక్స్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చింది అని కూడా. సో, ఇట్లాంటి సందర్భాల్లో ఆయన అభిమానులు, ఆయన సేనాని ఎవరైతే సైనికులు ఉన్నారో వీళ్ళంతా కూడా, వీర మహిళలు గానీ, వీళ్ళంతా ఇంకొంచెం రెస్పాన్సిబుల్‌గా, ఇంకొంచెం జాగ్రత్తగా ఆయన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందేమో అని నా ఉద్దేశం అండి. సో, ప్రజలందరికీ నేను తెలియజేసేది ఏంటి అంటే, ఆ తిరుపతిలో జరిగిన సంఘటన రేపొద్దుట మనకి ఎక్కడా కూడా జరగకుండా జాగ్రత్త పడడానికి ప్రజలు మీ వంతు ప్రయత్నం మీరు చేస్తే బెటర్ అనేది నా ఉద్దేశం.